రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళతరం చేస్తూ ప్రజలకు అత్యాధునిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గం ముత్తంగ డివిజన్ పరిధిలోని కర్దనూరు గ్రామంలో 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సముదాయ భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఓఆర్ఆర్ పరిధిలో మొత్తం 11 ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలు నిర్మిస్తున్నామని, అందులో భాగంగానే పటాన్చెరులో 3 ఎకరాల స్థలాన్ని కేటాయించామని మంత్రి తెలిపారు. ప్రభుత్వానికి అదనపు భారం లేకుండా రాజ్ పుష్ప సంస్థ సహకారంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు. 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రాబోయే 6 నెలల్లో ఈ నిర్మాణం పూర్తి కానుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మ్యారేజ్ హాల్స్, చంటిపిల్లల కోసం ప్రత్యేక వస్తువులు వంటి 5 స్టార్ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు భూధార వ్యవస్థను తెస్తున్నామని, దీని ద్వారా భూమి సరిహద్దులు వివరాలు ఒకే ప్లాట్ఫామ్లో ఉంటాయని తెలిపారు. వచ్చే 2 నెలల్లో కొత్త యాప్ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ధరణిని మార్చి భూభారతిని తీసుకొచ్చామని, సామాన్యులకు భూభారతి ఒక చట్టంలా పనిచేస్తుందని మంత్రి అభివర్ణించారు. 5,500 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను అందుబాటులోకి తెస్తున్నామని, డిజిటల్ ఎక్విప్మెంట్తో భూమి సమస్య లేని అభివృద్ధిని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు నిర్మలా జగ్గారెడ్డి, ఫహీం, రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ, హనుమంతు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎక్కడ మీరు అవినీతి లేకుండా ఉంటే, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉంటే ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఏంటంటే నా దృష్టికి వచ్చింది ఏంటంటే ఈ డూప్లికేట్ ఆధార్ కార్డు వేసి రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నారు. ఇది అవినీతి దూరం పోవాలంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉంటే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అదేవిధంగా ఎక్సెస్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో, మన సపోజ్ దాంట్లో ఎంట్రీ ఏదైతే చేస్తారో, నేను గతంలో కూడా ఏం చేసినంటే దీని సేల్ ట్యాక్స్ లేకపోతే జిఎస్టీ కింద ఎంట్రీ చేస్తే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, అథెంటికేషన్ ఉంటుంది. చాలా మంది ఏంటంటే అథెంటికేషన్ లేక గీతలు తీసి అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్ తీసుకొని అమ్ముతా ఉన్నారు. చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఈ ఇబ్బందుల నుంచి తొలగించాలంటే మీరు ఆదేశాలు వేయాలి. రాబోయే రోజుల్లో ఇంత ఆదర్శంగా చేస్తూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ కూడా 11 క్లస్టర్, 34 రిజిస్ట్రేషన్ 11 క్లస్టర్లో ఒక క్లస్టర్ పడంజర్ ఇచ్చినందుకు పడంజర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆధునికంగా అత్యాధునికంగా ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎంతమంది రిజిస్టర్, 11 మంది రిజిస్టర్లు ఉంటారు, మీకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. పార్కింగ్ కూడా బాగుంటుంది. పార్కింగ్ తో కూడా టెక్నాలజీ పెరిగినందుకు టెక్నాలజీ ఉపయోగించుకొని మనం ముందుకు పోయే రాజ్యం, దానికి బాగా సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా మనం ముందుకు పోయి దీన్ని పడంజర్ పేరు పెట్టాలని కూడా మీ తరఫున అందరి తరఫున నేను కోరుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే ఇప్పుడే అంజిరెడ్డి గారు చెప్పినట్టు పటాన్చెరు ఒక ఇండస్ట్రియల్ హబ్. మన తెలంగాణ ప్రాంతంలో అన్నిటికన్నా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా అంటే మన పటాన్చెరు. నేను 1986లో మా ఫస్ట్ ఫ్యాక్టరీ ఇక్కడ పటాన్చెరు ఎలమలలో స్థాపించడం జరిగింది. ఆ రోజులలో రోజు వచ్చేవాడిని సంగారెడ్డికి, ఏదో ఒక డిస్ప్యూట్ ఉండే ల్యాండ్లో రోజు కూడా వచ్చి సంగారెడ్డి కోర్టు చుట్టూ తిరిగేవాడిని. సో ఈరోజు సంతోషమైన విషయం ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇక్కడ పెడుతున్నారు. మనం మొన్న ముఖ్యమంత్రి గారు డావోస్ వెళ్ళినప్పుడు కూడా వారు ఏదైతే ఆలోచన ఉందో ఈ తెలంగాణ రైజింగ్ 2047లో మనం 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని చెప్పి వారు చాలా కష్టపడుతున్నారు. మన దేశం కూడా ఇప్పుడు ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంది, 3వ స్థానంకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ డావోస్తో మాట్లాడేటప్పుడు అందరూ కూడా ఇదే చెప్పినారు, ఈ దేశం ముందుకు వెళ్ళాలంటే మనం ఈ ల్యాండ్ తగాదాలు, ఈ భూ తగాదాలు ఏదైతే ఉన్నాయో ఈ తగాదాలు తక్కువ చేసే అవసరం ఉంది భారతదేశంకి అని చెప్పి అందరూ కూడా సూచన ఇచ్చినారు. దాని ప్రకారంగానే మీ అందరికీ తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి ఎప్పుడైతే ప్రారంభించారో, ధరణి ప్రారంభించిన తర్వాత అక్కడ చాలా ప్రొహిబిషన్లో పెట్టి చాలామంది దానికి కూడా ఈ అభినందనలు చెప్తూ ముగిస్తున్నారు. జై హింద్. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అనేక సంస్కరణలు
తీసుకురావడం జరుగుతుంది. దాంట్లో భాగమే ధరణిని రూపుమాపి భూభారతిని తీసుకురావడమే కాకుండా ఈ భూభారతి సామాన్య ప్రజలకి ఒక చుట్టంలా, ఇందాక మిత్రులు వివేక్ వెంకటస్వామి గారు చెప్పినట్లు, సామాన్య ప్రజలకి భూములున్న ఆసాములకి ఒక చుట్టంలా అద్భుతంగా ఆ చట్టం తీసుకొచ్చి దాని ఇంప్లిమెంటేషన్ జరుగుతున్న సంగతి మీకు తెలియదు కాదు. దీంతో పాటు ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ లో కూడా కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఫీజు రూపంలో కడుతున్న ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, ఎవరైతే వారి అవసరాల కోసం ఆస్తులను అమ్ముకునే సెల్లర్స్ ఉన్నారో, వీరందరూ గంటల తరబడి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర, చెట్ల కింద, పుట్టల దగ్గర చంటి పిల్లలతో, వికలాంగులు, వయోవృద్ధులు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా ఈ ప్రభుత్వంలో ఈనాడు పరిపాలనలో ఉన్న మేమందరం చూసాం. వారు పడుతున్న ఇబ్బందులు, గంటల గంటలు వడగాల్లో, వర్షంలో, చలిలో వాళ్ళు పడుతున్న ఇబ్బందిని ప్రత్యక్షంగా చూసిన తర్వాత రాష్ట్ర సహచర కేబినెట్ మంత్రులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, అసెంబ్లీలో కూడా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కోరిక మేరకు ఓఆర్ఆర్కి ఇన్నర్ సైడ్ ఉన్న 39 సబ్ రిజిస్ట్రార్లని ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్లుగా 11గా ఈనాడు ఏర్పాటు చేసే దాంట్లో భాగమే ఈ పటాన్ చెరువుకు సంబంధించిన ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం. దీని సుమారు 3 ఎకరాల్లో స్థలం కేటాయించడం జరిగింది. రెవెన్యూ శాఖకు సంబంధించిన ఈ స్థలం కేటాయించడమే కాకుండా ప్రభుత్వానికి అదనంగా భూ సమస్యలు ఎన్ని తక్కువ ఉంటే ఇంటర్నేషనల్ పెట్టుబడులు, నేషనల్ పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించే విధంగా అధునాతన యంత్రాంగంతో అధునాతన టెక్నాలజీతో ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే భూములున్న ఆసాములకే కాకుండా విదేశాల్లో భూములు ఇక్కడ కొని ఇన్వెస్ట్ చేసిన వారికి కూడా పూర్తి భద్రత కల్పించే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు చేపట్టింది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో గతంలో లాగా భూమి మీద ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 6 నెలల తర్వాత 9 నెలల తర్వాత ఆడికి వచ్చి భూమి చూస్తే వారి భూమి వాడు ఉండకుండా ఉండి వారు అభద్రతకు లోనైన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండే విధంగా ఈ భూభారత్ కార్యక్రమాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చట్టబద్ధతతో కూడిన కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర ప్రజలకే కాకుండా ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసే విదేశాల్లో ఉండే ఇన్వెస్టర్స్ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ భూభారతి చట్టం కానీ, ఈ సర్వే కార్యక్రమం కానీ, ఈ భూదారు కార్యక్రమం కానీ, ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ప్రక్షాళన చేసి సామాన్య ప్రజలకి అందరికీ ఉపయోగపడే విధంగా చేపట్టిన కార్యక్రమాన్ని పూర్తి సహాయ సహకారాలు అధికారులతో పాటు రాష్ట్రంలో ఉండే భూములున్న ఆసాములు కూడా కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ తీసుకొచ్చి ఏదో కాగితాల వరకే భూభారతి తీసుకొచ్చామని చెప్పకుండా మనిషికి ఆధార్ ఎలా ఉందో ఇందాక అంజిరెడ్డి గారు చెప్పినట్టు భవిష్యత్తులో కాంట్రవర్సీ, డిస్ప్యూట్ ఏ ప్రాపర్టీకి లేకుండా ఉండే విధంగా మనిషికి ఆధార్ ఎలా ఉందో మ్యాప్తో కూడిన భూదార వ్యవస్థను కూడా ప్రతి పాకెట్కి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. అంతేకాదు ఈ భూభారతి కార్యక్రమం ద్వారా ఒకే ప్లాట్ఫారం మీద భూమి యొక్క వివరాలతో పాటు, భూమి యొక్క సరిహద్దులతో పాటు, అది ల్యాండ్ కన్వర్షన్ అయినా కూడా సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసినా, ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేసినా, రిజిస్ట్రేషన్ ఎక్కడ జరిగినా ఒకే ప్లాట్ఫారం మీద ఏదైతే నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్లు ఎంఆర్ఓ దగ్గర నిషేధితులు ఉంటే సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఈనాడు కొన్ని జరుగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ దగ్గర కొన్ని నిషేధితులు ఉంటే
ఎంఆర్ఓ దగ్గర రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. వీటి కారణంగా ల్యాండ్ డిస్ప్యూట్స్ అత్యధికంగా ఈ ప్రైమ్ ఏరియా అయిన హైదరాబాద్ మహానగరంలో వస్తున్నాయి. వీటన్నిటినీ కూడా నివారించడం కోసం ఒక కొత్త తరమైన కాన్సెప్ట్తో అన్ని కాన్సెప్ట్లు సింగిల్ పేజీ మీదకి తీసుకొచ్చి ఇలా డబుల్ డాక్యుమెంటో ట్రిపుల్ డాక్యుమెంటో ప్రభుత్వ స్థలాలు రిజిస్ట్రేషన్లు జరగటమో ఇతరత్ర జరగకుండా ఉండే విధంగా రాబోయే 1.5-2 నెలల లోపు ఈ కొత్త యాప్ రాబోతుంది. దీంతో భవిష్యత్తులో ల్యాండ్ ఇష్యూస్ సార్ట్ అవుట్ చేయడమే కాకుండా ఏవైతే భూములు సర్వే చేసి ఈ భూదారు కార్డు ఇచ్చిన తర్వాత ఈ భూదారు ఫైనల్ అయిన తర్వాత వీలైనంత వరకు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఈ భూ సమస్యలు తప్పకుండా సర్వే తర్వాత పూర్తవుతాయి. ఈ సర్వే చేయడం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు